జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రైతు వారం కార్యక్రమంలో భాగంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. కార్యక్రమంలో రైతులకు భూసార పరీక్ష, విశ్లేషణ పత్రాలు, జాతీయ ప్రకృతి వ్యవసాయ కిట్లు అందజేసి రైతులతో కలిసి భూసార రక్షణ ప్రతిజ్ఞ చేశారు ఎమ్మెల్యే సంజయ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం ఉపయోగించుకోవాలని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారం కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సలహాలు సూచనలు రైతులు ఉపయోగించుకోవాలని, నేడు రాష్ట్రంలో మార్కెట్ 10,000 కోట్ల నష్టాల్లో ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మొక్కలకు 2,400 రూపాయలు మద్దతు ధర కల్పిస్తుందని, కానీ చేతుల్లో చూపడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు 800 వరకు నష్టాన్ని భరిస్తూ మొక్కలు కొనుగోలు చేస్తుందని ఆయన గుర్తు చేశారు. నేను కూడా పోతా అంటాను, నేను కూడా అది అట్లే. ఇంకొకటి రెండు సార్ ఒకసారి ఇక్కడ సార్ ఒక్క నిమిషం. నేల ఆరోగ్యం యొక్క విలువను గుర్తించి నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిస్వార్థంగా కృషి చేస్తాను. మా గ్రామంలోని నేల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తానని ఓసి అంటారు. సేంద్రీయ కర్బనం అనేది మన ఎరువులు కానీ పెంట కానీ ఇట్లా వేసినప్పుడే వస్తుంది. ఇంకొకటి పెళ్లి చేస్తే ఎక్కువ అవుతుంది, వృద్ధి చెందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న కార్డ్స్ చూస్తే మొత్తం జిల్లాలో వచ్చిన 71 రైతు వేదికలకు 5 కార్డులు తెప్పించడం జరిగింది. టెస్ట్ చేయించి ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇప్పిద్దామని చెప్పి ఒక ముందైతే 5 కార్డులను రిజల్ట్ తెప్పించి ఇవాళ అందరూ అన్ని రైతు వేదికలలో చేస్తున్నారు ఈ పని. అయితే తెప్పిస్తే ఏమైందంటే మట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ ఈ మండలాల్లో సేంద్రీయ కర్బనం మనకు అవసరానికి మించి కనబడింది. రైతులకు ఉద్యాన శాఖ లోహియా కంపెనీ ఆధ్వర్యంలో ఒక అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది మన నియోజకవర్గ స్థాయిలో. కాబట్టి రైతు సోదరులందరూ ఉదయం 9 గంటల నుంచి 12:30 గంటల వరకు వచ్చి వివిధ రకాల ప్రత్యామ్నాయ పంటలు ఏంటి, కూరగాయల పంటల సాగు, ఆయిల్ పామ్ సాగు, వివిధ పండ్ల తోటల సాగు, వీటన్నిటిలో ప్రభుత్వం ఇచ్చే పథకాలు, వీటన్నిటి గురించి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాన్ని ఇచ్చారు, చాలా సంతోషం సార్. అలాగే ఆ మొక్కలు కొంచెం త్వరగా వెళ్ళేలాగా మాకు ఏ వర్షాల తాకిడి తాకకుండా తొందరగా కేంద్రంలో ఉన్న కుప్పలన్నీ ఖాళీ అయ్యేలాగా చూడాలని, మొక్కలే కావచ్చు వడ్లే కావచ్చు ఏవైనా 2 సార్ మేము మా గ్రామం తరఫున కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ సార్ అదొకటైతే చాలా రోజుల నుండి మొక్కలు పోసి మాయే సార్. ఎగ్జామ్ జగిత్యాల మండలం ఉన్నాయి, చాలా పెద్ద విలేజ్, పెద్ద గ్రామం. పంటలలో కూడా ప్రతి పంట ఏ పంట వేసినా కానీ ఈ పంట ఆ పంట అనకుండా ఇక్కడ ప్రతి పంట పండిస్తారు రైతు సోదరులందరూ. వారు కూడా ఈ మార్కెటింగ్ సౌకర్యం అంతా కూరగాయలు కానీ నువ్వులు కానీ ప్రతి పంట ఏదైనా కానీ వాణిజ్య పంటలు కానీ బాగానే ఉంది సార్. దగ్గర ఉండు చేయబట్టి ఇక్కడ వారికి అన్ని సౌకర్యాలు. మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనేది ఒక గొప్ప కార్యక్రమం. అది పోయిన సంవత్సరం నుంచే స్వయం రైతు బిడ్డ అయిన ముఖ్యమంత్రి గారు వ్యవసాయం పట్ల ఎంత మంత్రి అయినా కానీ నిరంతరం దాని గురించి ఆలోచించే సీనియర్ మోస్ట్ మంత్రులు, అన్నేళ్ళు మంత్రి పదవి విషయం నాకు ఎవరు తెలియదు. ఎవరికి ఇది 21 సంవత్సరం తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంట్లో వృత్తిలో మా టీచరు బ్రహ్మాండంగా స్కూల్ నడుపుతాడు. సార్ కూడా వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్. ఎందుకంటే వ్యవసాయం చూసాం. తంత్రంగానే మీ చుట్టికాలని మన రైతులకు కావచ్చు, ఇక్కడ మారిగా మా మిత్రులకు, కుటుంబ సభ్యులకు నేను ఎంత ఎక్కువ వెళ్తుంటున్నాో అందరూ తెలుసు. సో అట్లా ఆ ఇంట్రెస్ట్ తోటి నేను కూడా చాలాసార్లు పోయినసారి అటెండ్ అయినా. నేను ఈరోజు సభాధ్యక్షుడు ఇచ్చిన సోదరి గారు కొంత ఆవేదన కూడా వ్యక్తం చేసింది.
ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం పెట్టుకుంటే మన రైతన్న రాలేదు. చాలా సంతోషం. రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలి. ఇది ఏ పార్టీ అన్నా కావచ్చు. దావత్ అంటే పోతాం శుక్రవారం దేవుడానికి ఇల్లు నిండు తొలకి వెళ్ళి ఆ కొడుకు డాక్టర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ స్కూల్ అనేటట్టు మనం మధ్యాహ్నం కావచ్చు లెక్క ప్రకారం ఇప్పుడు 100 మంది ఉండాలి. ఓకే, అయిపోయిన దానికి మనం ఎక్కువ మాట్లాడకుండా పోయిన సంవత్సరం గంగాధర కూడా ఇక్కడ పెట్టారు. చాలా అటెండ్ అయ్యారు. ప్రతి రెవెన్యూ విలేజ్ లో పెట్టారు. పోతే పట్టుబడి 10 మంది చూడలేదు. 10 మంది వాస్తవానికి ఇవాళ జరిగేది అందరూ ఒక్కసారి మనసు పెట్టి ఫోన్లు పనిచేసి ఏం చెప్పుతున్నాడు అనేది ఎవడన్నా వేగాన్ని పిలుచుకుని మా మంచి వచ్చాడో చూసుకుంటుంది పోతే ఎట్లా ఇస్తామో లేదా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు పిల్లలు ఎట్లెట్టో తిన్నందుకు మీకే అనిపిస్తుంది. అరే ఎంత మంచి కార్యక్రమం. నాకున్న కొంత ఇంట్రెస్ట్ చాలా మంచి. ఇప్పుడు ఏమైంది మంది రాక పోయినసారి 70 ఊర్లలో పెట్టింది, ఇప్పుడు తగ్గించి 15 ఊర్లను తెచ్చాం. క్లస్టర్ ధర్మారం తిమ్మాపురం జాతర అయిపోతుంది అంటే మన నుంచి కొంత స్పందన వస్తే ఉంటుంది. ఒక పాటలు మాట్లాడు ఆఖరికి ఎవరితాన్ని తెచ్చేది అని చెప్పి స్టేజ్ విధానంగా మనం ఇల్లు ప్రభుత్వం చేసినప్పుడు మనం కూడా కొంత చేసుకుంటాం. చాలా మందికి నేను కూడా చెప్పుంటుంది రాని అందుకే కొంత ఆవేదన పడ్డది. నేను అనుకున్నంత మంది రాలేదనే భావన నాకు కూడా ఉండదు. నేను మొత్తుకున్నాను ఎన్నోసార్లు. మా తమ్ముడు చెప్పుకుంటాడు ఎప్పుడు ఇంటేసుకోపోతాడు వచ్చి సంఖ్యలో పెట్టకపోతాడు. ఇక రానులో గురించి ఆలోచించరు కాదు. వచ్చిన వాళ్ళు ఏం చెప్తారో విని మళ్ళా మీరన్నా మనిషికి 10 మందికి చెప్తే తప్పకుండా ఇలాంటి ఉపయోగపడుతుంది. ఇంకా ముందు ముందు కూడా ఇట్లాంటివి చేయడానికి కూడా ఈ శాస్త్రవేత్తలు ముందటికి వస్తారు. వాళ్ళ ప్రోత్సాహాన్ని ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వారం అంతా కూడా వ్యవసాయం మీదనే పెట్టింది. మన ప్రాంతంలో ఏమేమి కార్యక్రమాలు ఉంటాయో కూడా నిన్నటి స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. వారం ఉంటుంది. అవన్నీ కూడా కొంత డీటెయిల్గా చెప్పండి ఉన్న వాళ్ళకైనా కాదా లేదా నోటి కొంత చదివిన వ్యవసాయ శాఖ జగిత్యాల జిల్లా ప్రజాపాలన ప్రగతి పాలన కొన్ని పేర్లు చదివి ఇది మధ్య ఎట్లా చేయాలి, ఏది ఎట్లా చేయాలి, సాధారణ పేరు ఉన్నది. ఇవాళ సెల్ ఫోన్ లేదు, వాళ్ళు ఎవరు లేరు. మీరు ఇదంతా కూడా ఒక పీడిఎఫ్ చేసి అందులో అందరికీ రైతులకు ముట్టేలా పంపించండి. ఆ రైతు నాయకులు ఉన్నారు ఇక్కడ. మీరు చెప్పండి వ్యవసాయ అధికారి గారు పెట్టింది కొద్దిగా రాత్రిపూటనో కొద్దిగా ఆ రీల్స్ ఇన్స్టాగ్రామ్ చూడడానికి మన రైతులు, రైతు బిడ్డలు, రైతు కుటుంబ సభ్యులు ఒకసారి చదవండి. చాలా ఉపయోగకరంగా ఉన్నది. నేను ఇది గ్లాన్స్ ఒక 5-10 నిమిషాలు చూసిన ఉపయోగకరంగా ఉన్నది. అదంతా కూడా సర్క్యులేట్ చేసి చేయాల్సిందిగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన వచ్చిన అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎదురుపడిన శాస్త్రవేత్తలకు అధికారులకు తక్కువ చూడొద్దు. ఎంతమంది ఉన్నా కానీ ఇవాళ మీడియా ఉన్నది. మీరు చెప్పేది ఇలా ద్వారా కొన్ని వేల మంది మొత్తం మనలను ఒక్కలను సెల్ ఫోన్ పెట్టి మీరు చెప్పేది రికార్డ్ చేయమని చెప్పు మనలో వచ్చింది కదా చేసి దాన్ని గ్రూప్ లో పెట్టండి దయచేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.